మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో నాగరాజు అనే వ్యక్తి అమాయకుల నుంచి 5 కోట్లు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డాడు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి 5 లక్షలు చెల్లిస్తే ఇల్లు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 100 మంది దగ్గర నుంచి డబ్బు వసూలు చేశాడు. నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉండగా బాధితులు అతని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఘటన మీద కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫిర్యాదుగూడలో ఇండ్లు ఉన్నాయని చూపెట్టి మమ్మల్ని తీసుకొని పోయి చూపెట్టి మా పైసలు మాకిస్తే మేము వెళ్ళిపోతాం. రెక్కలు బొక్కలు చేసుకొని రక్తం నీళ్లు చేసుకొని ఇళ్ళల్లో పని చేసి వాని కింద వాచ్మెన్ కూడా ఉన్నాం. అట్లా చేసిండు. మా పైసలు మాకిస్తే అని 2 గాళ్ళు మొక్కి మేము వెళ్ళిపోతాం. ఎప్పుడు ఇచ్చారు? సంవత్సరంన్నర అయితే. అంటే దేని గురించి ఇచ్చారు? ఇండ్ల గురించి. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇచ్చారు. ఇప్పుడు ఏమంటుండ అతను? రేపిస్తా మాపిస్తా గంట, అర్ధగంట, 10 నిమిషాలు, 20 నిమిషాలు. అమ్మా మీ అకౌంట్ నెంబర్ క్లియర్గా ఉందమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. నేను నా పిల్లగాన్ని హాస్టల్లో తోలాలని, నేను స్కూల్ కాడికి పోయి హాస్టల్ ఫీజు కట్టాలని పోతే సార్కు, ప్రిన్సిపల్ సార్కు చెప్పేసుకో అమ్మా, మీ అబ్బాయి హాస్టల్కి వెళ్ళిపోతాడు.